ఏ రోషం ఉందంటే ఏలియాకి, మాట పడననే రోషం కాదు, నా దేవుడిని ఎవరైనా ఒక్క మాట అన్నారంటే నేను పడను అంటున్నాడు. హల్లెలూయా. మన రక్తం కూడా ఉడుకుతూ ఉంటుంది కదండి. స్టవ్ మీద కుక్కర్ పెడితే మనం ఆన్ చేసి స్టవ్ హైలో పెట్టాక ఆ లోపల ఎలా అయితే ఉడికిపోతూ ఉంటుందో, కొన్నిసార్లు మనలో అలా కోపం ఉడికిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఉడుకుతుంది అంటే, మన వాళ్ళని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి తట్టుకోలేం కదా, మనల్ని ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేం. కానీ ఏలియాలో ఉన్న ఆ రోషం, ఏలియాలో ఉన్న ఆ తృష్ణ, తాపత్రయం దేని కొరకంటే, నా దేవుణ్ణి ఎవ్వరు ఏ మాట అన్నా నేను ఊరుకోను. ఎలైజా వాజ్ రిప్రజెంటింగ్ గాడ్. దేవుణ్ణి ప్రతినిధిగా ఏలియా ఉన్నాడు. ఇప్పుడు ఆహాబ్ అనే రాజు అంటున్నాడు, దేవుని ప్రజలను నువ్వు ఇశ్రాయేలీలను శ్రమ పెట్టువాడవు నీవే అంటున్నాడు. ఇశ్రాయేలీలను శ్రమ పెడుతున్నావు అయ్యా అంటే ఏలియా నోరు మూసుకొని ఉండలేదండి. రాజు కదా, రాజు అంతటి మాట మాట్లాడుతున్నాడు. అమ్మో, రాజుకి ఎదురు తిరిగితే నాకు ఇంకా నా అడ్రస్ ఉండదు అని భయపట్టలేదు రాజుకి. పరలోకపు రాజుకే భయపడ్డాడు ఏలియా అంటున్నాడు, నేను కాదయ్యా శ్రమ పెడుతున్నది దేవుని ప్రజలను, నువ్వు శ్రమ పెడుతున్నావు, నీ కుటుంబం శ్రమ పెడుతుంది. ఎందుకంటే మీరు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి. ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని నమ్ముకున్న వారు ఇతరులను ఎప్పుడు శ్రమ పెట్టరు, ఇతరులకు ఎప్పుడు ఆశీర్వాదకరంగానే ఉంటారు. హల్లెలూయా. కానీ ఇది కూడా అర్థం చేసుకోవాలి, ఎప్పుడైనా ఇతరులను బాధించే వారంగా, శ్రమ పెట్టే వారంగా మనం ఉన్నామంటే బహుశా దేవుని విడిచిపెట్టి మనం దూరంగా ఉన్నామేమో. ఎందుకంటే నువ్వు నిజంగా దేవుని ఆశ్రయించి, దేవుని నమ్ముకొని, దేవుని ప్రతినిధిగా ఈ లోకంలో బ్రతుకుతుంటే నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగానే ఉంటావు, కానీ ఇతరులను శ్రమ పెట్టే విధంగా నువ్వు ఎప్పుడు కూడా ఉండవు. ఏలియా అదే మాటను చాలా స్పష్టంగా 22వ వచనం, అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. ఇప్పుడు బలాలు ఒకసారి చూసుకుంటున్నాడండి. కొన్నిసార్లు మనం కొంతమందితో ఆవేశంలో మాట్లాడేస్తాం, చూసుకుందాంలే, చేసుకుందాంలే, మేమేమన్నా తక్కువ అనుకుంటున్నారని మాట్లాడాలా. 80 మంది, ఇద్దరితో పోరాడాలంటేనే కష్టం. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించుకుందాం. ఇద్దరు ఒక వ్యక్తి మీదకి వచ్చారంటే, ఒకరొక చేయి ఇంకొక చేయి పట్టుకున్నారంటే అవుట్, అంతే కదండి. ఇప్పుడు 1:480 అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక్క వ్యక్తి 480 మందితో పోరాడవలసిన పరిస్థితి. ఒక పెద్ద పరీక్ష, ఒక పెద్ద సవాలు. ఇది కేవలం ఏలియా యొక్క విశ్వాసానికి సవాలు కాదు, కానీ ఏలియా తన దేవుణ్ణి చూపించవలసిన ఒక సందర్భం. ఏ మాత్రం తేడా వచ్చినా ఏలియా అవమానాన్ని పొందుకోవాలి. ఏలియా దేవుడు కూడా నిజమైన దేవుడు కాడని వారే గర్వించి, మా దేవుళ్ళు లేక మా దేవతల నిజమైనవని వాళ్ళు చెప్పుకునే పరిస్థితి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు వస్తాయి. అదేంటంటే మనమేమో ఒక్కళ్ళమే చిన్నగా ఒకవైపు ఉంటాం, మనకి విరోధులుగా ఎవరున్నారో, మనకు వ్యతిరేకంగా ఎవరున్నారో, మనతో పోరాడాలని ఎవరు చూస్తున్నారో, మనల్ని పడగొట్టాలని ఎవరు చూస్తున్నారో, అది వ్యక్తులు అవ్వచ్చు, అవి సమస్యలు అవ్వచ్చు, చాలా పెద్దగా ఉంటాయండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే కంపేర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఒక్క వ్యక్తి 480 మందితో తలపడుతున్నాడంటే ఏలియా యొక్క సైజుకు, ఏలియా యొక్క నంబరుకు, ఏలియా యొక్క వయసుకు, ఏలియా యొక్క శక్తికి ఆ ఎదుటి వాళ్ళని పోల్చుకోవడానికి కూడా అవకాశం లేనంత బలమైన సైన్యము అవతల వైపు, బలమైన ప్రవక్తలు లేక అంతమంది లెక్కలో ఎన్నో రెట్లు ఎక్కువ మంది అవతల వైపు ఉన్నారు. నీ జీవితంలో కూడా ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నా ఎదుట ఉన్న సవాలు నాకంటే చాలా రెట్లు ఎక్కువ అండి, అసలు ఊహకు కూడా సరిపోదు, ఆలోచించాలంటే భయమేస్తుంది, తలపడాలంటే భయమేస్తుంది, ఎదుర్కోవాలంటే భయమేస్తుంది. నీవు ఎదుర్కొంటున్న సమస్య ఒకవేళ అది ఒక ఆర్థిక ఇబ్బంది అయి ఉండొచ్చు, లేకపోతే నీ ఆఫీస్లో నీవు ఎదుర్కొంటున్న నీ బాస్తో ఉన్న ఇబ్బంది కావచ్చు, నీ ఉద్యోగం ఊడబీకి నీకు రూపాయి కూడా రాకుండా చేస్తానని నిన్ను బెదిరిస్తున్న వ్యక్తులు అవ్వచ్చు, నీ పరువు తీసేసి నిన్ను సమాజంలో అందరూ అనేలా నీ పరువును పోగొట్టాలని ప్రయత్నం చేస్తున్న నీ శత్రువులు అయి ఉండొచ్చు, హూ ఎవర్ ఇట్ మైట్ బి. కానీ నీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులు సైజులో చాలా పెద్దగా, సంఖ్యలో చాలా పెద్దగా, బలంలో చాలా అధికంగా కనబడుతున్నారేమో.
అదే పరిస్థితిలో ఏలియా ఉన్నాడు. అయితే ఏలియా ఒక మాట అంటున్నాడు చూడండి, 24వ వచనంలో, తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏలియా ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. అదేంటంటే, నేను ఒక్కడినే, మీరు 480 మంది, దట్స్ ఫైన్, అది నాకు అర్థమైంది. అయితే నేను నా దేవుడైన యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఏలియా చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధము ప్రార్థన. హల్లెలూయా. ఈ మాట చెప్పండి నాతో, ప్రార్థన అని చెప్పండి. నీ చేతిలో ఇది ఒక్కటే ఉందేమో, డబ్బు లేకపోవచ్చు, మనుషులు లేకపోవచ్చు, నీ వెనకాల నీకు సపోర్ట్ చేసే బంధు బలగం లేకపోవచ్చు, కానీ నీ చేతిలో ఒక్కటే ఉంది. అదేంటంటే ఏలియా జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఏలియా తను తాను బలపరుచుకుంటున్నాడు. ఏలియా వాళ్ళ ముందు ప్రకటన చేసేస్తున్నాడు, ధైర్యంగా చెప్పేస్తున్నాడు, మీరు మీ దేవతలకు ప్రార్థన చేసుకోండి, నేనైతే నా దేవుడైన యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఇంకొక అవకాశం కూడా ఇస్తున్నాడు. మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, ముందు మీకే ఛాన్స్ ఇస్తాను, మీరు చేసుకోండి ప్రార్థన. మీ దేవుడు నిజమైన దేవుడో నా దేవుడు నిజమైన దేవుడో మనము తెలుసుకుందాము. చూడండి అదే మాట 25వ వచనం. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారికే మొట్టమొదట అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మీరు ప్రార్థన చేసుకోండి, ఫస్ట్ మీకే అవకాశం ఇస్తాను, ముందు మీ బలం ఏదో చూపించుకోండి, ఆ తర్వాత నా దేవుని బలం ఏంటో నా ద్వారా దేవుడు రుజువు చేసుకుంటాడు అని ఏలియా మాట్లాడుతున్నాడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఏలియా సమయం తీసుకుంటున్నాడండి. తీసుకుంటున్నాడా, కంగారు పడిపోతున్నాడా? కొన్నిసార్లు మనం కంగారు పడిపోతూ ఉంటాం, ఇప్పుడే అయిపోవాలా కదండి. ఎవరైనా మన మీద ఒక నింద మోపగానే ఇప్పుడే అర్ధరాత్రి అయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టైనా సరే వాళ్ళని కూర్చోబెట్టి నేను నిర్దోషినని రుజువు చేసుకుంటా. కొన్నిసార్లు అలా జరగదు. కొన్నిసార్లు నీ నిర్దోషత్వాన్ని దేవుడు బయలుపరిచేదాకా బహుశా నువ్వు ఒక నిందను భరిస్తూనే మౌనంగా సహించాల్సి వస్తుందేమో, ఏం పర్వాలేదు. నీ నిర్దోషత్వాన్ని దేవుడు రుజువు చేసే సమయం ఒకటి వస్తుంది. నీ జీవితంలో ఒకవేళ ఇంకా అద్భుతాలు జరగకపోతున్నట్లయితే తొందరపడద్దు, నువ్వు కంగారు పడిపోద్దు. దేవుడు ఆయన సమయంలో గొప్పగానే కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఘనంగా చేస్తాడు కార్యం. మాట్లాడిన వాళ్ళ మాటలన్నీ అయిపోయాక కొన్నిసార్లు కార్యం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఎవ్వరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దేవుడు ముందే అద్భుతం చేసేయచ్చు కదా అంటే, దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఆన్ పర్పస్, కావాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే ఎవరేం మాట్లాడాలో అవన్నీ బయటకు వస్తాయి కదండి. ఆలస్యం అయ్యే కొద్దీ కొన్నిసార్లు కొంతమంది యొక్క మనసులో ఉన్న ఉద్దేశాలు, ఆలోచనలు అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అవి బయటకు వచ్చే కొలది మనకి బాధ పెరిగిపోతూ ఉంటుంది, మనకి భారం పెరిగిపోతూ ఉంటుంది. సమయం గడిచిపోయే కొలది మనం ఇంకా దిగులుతో, చింతతో నిండిపోతూ ఉంటాం కొన్నిసార్లు. కానీ దేవుడు ఆయన సమయంలో అందరి నోర్లు మూయించి అద్భుత కార్యం చేసేవాడు. హల్లెలూయా. ఇక్కడ ఏలియా అంటున్నాడు, ముందు మీకే అవకాశం ఇస్తున్నాను, మీరే ముందు మీ దేవుడికి ప్రార్థన చేసుకోండి అని అంటున్నాడు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, వారు ఒక బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠం మీద ఒక జంతువును వధించారు. ఆ తర్వాత ఏలియా అన్నాడు, మనము అక్కడ నిప్పు మాత్రం పెట్టకూడదు, బలిపీఠం మీద జంతువును పెట్టాలి, కట్టెలు పెట్టాలి, నిప్పు మాత్రం పెట్టకూడదు. నిప్పు ఆకాశం నుండి రావాలి. నిజమైన దేవుడు ఎవరి దేవుడో ఆ దేవుడు అగ్నిని పంపించి ఆయన శక్తిని బయలుపరుచుకుంటాడు. అది పెట్టిన పరీక్ష. వీళ్ళు కేకలు వేస్తున్నారంట, వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తున్నారంట. దాదాపు అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు ప్రార్థన చేసుకున్నారంటండి. ఎవరంటే 480 మంది బయలు ప్రవక్తలు. అయినా ఏమీ జరగలేదు. చూడండి 29వ వచనం. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించే సమయం వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి, కానీ మాట అయినను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. నెత్తి నోరు బాదుకున్న వాళ్ళకి జవాబు రాలేదు. ఎంతమంది కలిసి కేకలు వేస్తున్నా ఏ విధమైన ప్రయోజనము లేదు. ఆ సమయంలో ఏలియా అన్నాడు, ఇప్పుడు నా టర్న్ వచ్చింది, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ రాళ్ళు పేర్చడం మాత్రమే కాదు, కట్టెలు పెట్టడం మాత్రమే కాదు,
నిప్పు పెట్టట్లేదు మేము కూడా మీలాగే, కానీ దాని నిండా నీళ్లు కూడా పోసేస్తాం. ఎందుకంటే మా దేవుడు నిజమైన దేవుడు కాబట్టి నీళ్లు పోసినా కూడా ఆ బలిపీఠం మీద ఆకాశం నుండి ఆయన ఎంత గొప్ప అగ్నిని పంపించగలడంటే ఆ నీళ్లను కూడా ఆవిరి చేసేయగలిగినంత అగ్నిని మా దేవుడు పంపించగలడని ఏలియా ప్రవక్త నీరు కూడా పోయమని చెప్తాడండి బలిపీఠం మీద. ఆ తర్వాత ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. 36వ వచనం, అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవ, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరచుము. హల్లెలూయా. ఇది బ్యూటిఫుల్ ప్రేయర్ అండి. భక్తులు చేసిన ప్రార్థనలు మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తాయి తెలుసా. బైబిల్లో ఎందుకు ప్రార్థనలు రాయించాడండి దేవుడు? ఏలియా ప్రార్థన చేశాడు అని ఒక మాట రాయిస్తే సరిపోయేది కదా. చూడండి, కొన్నిసార్లు 10 మార్క్స్కి క్వశ్చన్ అడిగితే ఎగ్జామ్ పేపర్లో కొంతమంది 1 లైన్లో రాస్తారు ఆన్సర్. 1 లైన్లో రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి? 1 మార్క్ వస్తుంది, అంతేనా? 10 మార్క్స్ క్వశ్చన్కి 10 మార్క్స్ ఆన్సర్ రాయాల. ప్రశ్నకి ఎన్ని మార్కులు ఉంటాయో ఆ మార్క్స్ని బట్టి మనం ఎలాబరేట్ చేసి డీటెయిల్స్ అవన్నీ ఇంక్లూడ్ చేసి రాయాలి. బైబిల్ గ్రంథంలో సింప్లిఫైడ్గా, షార్ట్గా, క్రిస్ప్గా దేవుడు చిన్నగా రాయించేయచ్చు, కానీ కొన్ని వివరాలు మాత్రం దేవుడు ప్రతి పదం రాయించాడు. హల్లెలూయా. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి ప్రార్థన ఎలా చేయాలో తెలియడానికి, మనలాంటి వాళ్ళకి ఒక మోడల్ ప్రేయర్ ఏంటో నేర్పించడానికి భక్తుల ప్రార్థనలు దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రతి పదం ఉంచాడండి. ఏలియా ప్రార్థన చేశాడు అని రాస్తే సరిపోయేది, కానీ ఏలియా ఏం ప్రార్థన చేశాడో కూడా దేవుడు రాయించాడు. ఏలియా చేస్తున్న ప్రార్థన ఏంటంటే, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అంటే యాకోబు, ఇశ్రాయేలుల దేవ, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని నేను నీ సేవకుడనని నీ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తినని ఈ దినమున నేను నీ బిడ్డనని నువ్వు చూపించయ్యా అని అడుగుతున్నాడండి. హల్లెలూయా. నీవు నేను దేవుని బిడ్డమని మనం బ్రతకాలి, కానీ కొన్ని సందర్భాల్లో దేవుడే వీళ్ళు నా బిడ్డలని మన పక్షంగా కార్యం చేసి ఒక స్టాంప్ వేస్తాడండి. హల్లెలూయా. అర్థమైందండి? నేను పలానా ఎమ్మెల్యే గారి తాలూకా అండి అని ఒకళ్ళు డబ్బు వేసుకొని అందరికీ చెప్తున్నారు అనుకోండి. ఆ ఎమ్మెల్యే గారు అనుకోకుండా ఊరొచ్చి వీళ్ళని చూసి పలకరించకుండా వీళ్ళ మొహం కూడా చూడకుండా వీళ్ళని గుర్తుపట్టకుండా వెళ్ళిపోయారు అనుకోండి. ఊర్లో వాళ్ళందరూ ఏమంటారు? వీళ్ళు ఏదో చెప్పుకున్నారు కానండి గొప్ప కోసం, వీళ్ళకి ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధము లేదు. దేవుని బిడ్డనండి అని కొన్నిసార్లు డప్పేసుకొని చెప్తుంటాం, కొన్నిసార్లు చెప్పం. ఎందుకంటే చెప్తే ఏం సమస్యలు వస్తాయో. అమ్మో, దేవుని బిడ్డనంటే మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి కదా, లోకంలాగా బ్రతకడానికి అవకాశం లేదని కొన్నిసార్లు చెప్పుకోం మనం. కొన్నిసార్లు దేవుని బిడ్డనని చెప్తూ ఉంటాము, ఆదివారం మందిరానికి వస్తూ ఉంటాం, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని ఆరాధిస్తూ ఉంటాం, స్తుతిస్తూ ఉంటాం, మన కానుకలు ఇస్తూ ఉంటాము, దేవుని కనపరుస్తుంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాలలో దేవుడు నీవు నా బిడ్డవు అని ఆయన ప్రూవ్ చేసే టైం ఒకటి వస్తుందండి. అప్పుడు నువ్వు నిజంగా భక్తి చేస్తుంటే దేవుడు నిన్ను అప్రూవ్ చేస్తాడు. ఎస్, షీ ఈజ్ మై చైల్డ్. నిజమే, ఈ వ్యక్తి నా బిడ్డ, ఈ కుటుంబము నన్ను నమ్ముకున్న కుటుంబం, అందుకని వాళ్ళ పక్షంగా నేను ఉన్నాను అని దేవుడు చూపించుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా అదే చేస్తున్నాడు ప్రార్థన. దేవా, నీవు నా పక్షంగా ఉన్నావని నిన్ను నీవు కనుపరుచుకో. యు గివ్ మీ అ ప్రూఫ్. ఈ ప్రజలందరి ముందు ఒక్కసారి నువ్వు ఆ ప్రూఫ్ ఏంటో చూపించు ప్రభా అని ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఆయన ప్రార్థనలో ఉన్న కొన్ని మాటలు చూడండి. 37వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, యెహోవానైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరింపుము. నా ప్రార్థన అంగీకరించి. నువ్వు కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం, కానీ ప్రార్థన దేవుడు వింటున్నాడని ఫెయితే ఉండదు మనకి. దేవుడు అసలు వింటున్నాడో లేదో తెలియదండి, కాకపోతే ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నానండి అన్నట్టు చేస్తాం. ఇక్కడ ఏలియా అంటున్నాడు, చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు, నిన్ను నీవు కనుపరుచుకోదేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఎంత అడుగుతున్నాను వీళ్ళందరి ముందు, నువ్వు మాత్రం నా ప్రార్థన అంగీకరించాల్సిందే. ఒక ప్రక్కన ఏలియా, మరొక ప్రక్కన 480 మంది బయలుదేవత ప్రవక్తలు వాళ్ళందరి ముందు బాహాటంగా
బహిరంగంగా బిగ్గరగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు తన్ను తాను కనుపరుచుకొనవలసిన సమయము వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అండి, అలాంటి పరిస్థితే మన జీవితాల్లో కొన్నిసార్లు మన శత్రువుల చుట్టూ నిలబడి వీళ్ళకి ఏం జరుగుతుందా అని చూస్తున్న సమయంలో, దేవా నువ్వు కనుపరుచుకో, నువ్వు కార్యం చేయ ప్రభా అని ప్రార్థన చేస్తున్న సందర్భంలో కొంతమందికి ఒక అనుమానం వస్తుంది. అదేంటంటే, దేవుడు కార్యము చెయ్యకపోతే ఏమవుతుంది? దేవుడు కార్యం చేయకపోతే ఏంటి నా పరిస్థితి? ఏలియాలో అవిశ్వాసం లేదండి. ఏలియా చాలా పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు, చాలా ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అనే నిశ్చయత ఏలియాకు ఉంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం రాయబడింది చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం. ఇశ్రాయేలీల మధ్య ఉన్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందకయుందురు. హల్లెలూయా. మన పిల్లలు సిగ్గుపడితే మనకు కూడా పడే పరిస్థితేనా కాదా? పిల్లోడు ఫెయిల్ అయ్యాడండి కాలేజ్లో, స్కూల్లో, తలవంపులు, అందరి ముందు ఫ్రెండ్స్ అందరూ ఏమొచ్చింది రిజల్ట్ ఏమొచ్చిందంటే ఫెయిల్ అంటే చాలా బాధ. బిడ్డ ఫెయిల్ అయితే మనం కూడా ఫెయిల్ అయినట్టే కదండి. కుటుంబంలో ఒకవేళ ఏ ఒక్కరూ అవమానపడే పరిస్థితి వచ్చినా కొన్నిసార్లు అది కుటుంబం అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా జనులు ఎన్నడూ సిగ్గునొందరంటే అర్థం ఏంటంటే, ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు. ఆయనకు తన నామానికి ఆయన సిగ్గు వచ్చేటట్లుగా ఆయన చేయడండి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి నీకు ఘనత ఇస్తాడు, కానీ నీకు అవమానాన్ని, సిగ్గును ఆయన ఎప్పుడూ రానివ్వడు. నీవు సిగ్గుపడే పరిస్థితి నీ జీవితంలో దేవుడు రానివ్వడు. కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు, పోరాడుతున్నాను, ఒంటరిగా పోరాడుతున్నాను, ఐఎమ్ ఫైటింగ్ ఆల్ అలోన్, కెన్ ఐ విన్? హౌ విల్ ఐ విన్? నేను గెలవగలనా? అవతల ప్రక్కన నా శత్రువులు చాలామంది ఉన్నారు. వాళ్ళ పన్నాగాలు చాలా పెద్దగా ఉన్నాయి, వాళ్ళ జ్ఞానం చాలా ఎక్కువ, వాళ్ళకి కుట్రలు కుయుక్తులు చాలా ఎక్కువ ఉన్నాయి. నన్ను మోసం చేయాలని చూసేవారు, నన్ను పడద్రోయాలని చూసేవారు, నా కాలు చిక్కించాలని చూసేవారు. ఇన్ఫ్యాక్ట్ మనుషులు అక్కర్లేదండి మనకు శత్రువులుగా, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఫాస్టింగ్ ప్రేయర్కి నువ్వు వచ్చావంటే నిన్ను ఎలా పడేయాలని సాతాను ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాడు తెలుసా. ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుని కొరకు ఎలా నిలబడాలి అని మనం వింటూ మనల్ని మనం దేవునిలో బలపరుచుకుంటూ ఉంటే అపవాది ఒక ప్రక్కన కూర్చొని ఏం ఆలోచిస్తూ ఉంటాడు తెలుసా? ఈ అమ్మాయిని ఎలా పడేయాలి, ఈ సహోదరిని ప్రార్థన చేయకుండా ఎలా మానిపించాలి, ఈ అబ్బాయిని ఎలా డైవర్ట్ చేయాలి, దేవుని ప్రేమ నుండి వీళ్ళని ఎలా దూరం చేయాలి, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు అపవాది పన్నుతూనే ఉంటాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట అక్కడ రాయబడి ఉంది చూడండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. హల్లెలూయా. మన పక్షమున ఉన్నవారు అవతల పక్షం కంటే, అంటే వారికంటే, అంటే మన ఆపోజిట్ పార్టీ కంటే మన పక్షముగా ఉన్నవారు అధికులు. మన పక్షంగా ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్షంగా దేవుడు ఉంటే కోట్ల కొలది ప్రజలు కూడా నీ పక్షంగా ఉన్న దేవునితో సమానం కానే కాదు. హల్లెలూయా. ఎందుకు బాధపడుతున్నావు? బంధువులందరూ వదిలేశారా? మీ ఒక్క కుటుంబాన్ని అందరూ విడిచిపెట్టేశారేమో బహుశా. అందరూ పిలుచుకుంటారండి, మేము మాత్రం ఎవరికి గుర్తురాం. అందరికి విలువ ఇస్తారండి, ఎందుకో మేమంటేనే విలువ ఉండదు. సమాజం దృష్టిలో విలువ లేదు, మాకొక గుర్తింపు లేదు, మేము ఒంటరి వారం అయిపోయాం, వీఆర్ కార్నర్డ్, ఒక మూలకన్నట్లుగా అయిపోయింది మా పరిస్థితి అని నువ్వు బాధపడుతున్నావేమో. దేవునితో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ వాక్య భాగాన్ని మనం చదువుతాం చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం.
మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ద వన్ హూ ఇస్ ఇన్ యు. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. మీరు జయిస్తారేమోలే అని రాయలేదండి, మీరు జయించవచ్చు బహుశా అని రాయలేదు, మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు విజయాన్ని వాగ్దానం చేసేసాడు ముందే. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఒలింపిక్స్కి వెళ్ళక ముందే నీ గోల్డ్ మెడల్ వచ్చేస్తుందని రాసి పంపించినట్టు అనమాట. పోరాటానికి వెళ్ళక ముందే దేవుడు విశ్వాసికి విజయాన్ని వాగ్దానము చేశాడు. నువ్వు చేయాల్సిందల్లా గెలుస్తాను అనే విశ్వాసంతో పోరాడమే. ఇంకా మధ్యలో ఓడిపోతే ఏం చేయాలా, తల మీద కర్చీఫ్ ఎలా వేసుకోవాలా, ఇంటికి ఎలా పరిగెట్టాలా, అవేం ఆలోచించక్కర్లేదు. హల్లెలూయా. కొన్నిసార్లు పోరాటానికి వెళ్ళక ముందే ఓడిపోతే ఏం చేయాలి, ఎవరికి ఏం చెప్పాలి, ఇవి ఆలోచిస్తూ ఉంటారండి కొంతమంది. అవునా కదా? ఎగ్జామ్కి ఇంకా వెళ్ళరు, రాయను కూడా రాయరు. ఫెయిల్ అయితే ఏం చెప్పాలి అని ఆలోచించుకుంటూ ఉంటారు. పేపర్ కష్టంగా వచ్చిందని చెప్దాంలే, కరెక్షన్ బాగా చేయలేదని చెప్దాంలే, లేకపోతే అందరూ ఫెయిల్ అయిపోయారు నాతో పాటు అని చెప్దాంలే అని ఇలా కొన్ని ప్లానింగ్లు చేసుకుంటూ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ పరీక్షకి వెళ్ళకముందే. దేవుడు అంటున్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన నిన్ను సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. హల్లెలూయా. ఏలియాకు దేవుడు ఇచ్చిన విజయం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయానికి తిరిగి వద్దాం. 38వ వచనం. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. హల్లెలూయా. ప్రార్థన చేసి ఆమెను అన్నాక కాదండి, ప్రార్థన చేస్తూ ఉండగానే. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు ఎంత అద్భుతంగా కార్యాలు చేస్తాడంటే, మాట ఇంకా మన నాలుకకు రాకముందే మన ప్రార్థనకు జవాబు ఇచ్చేస్తాడు. ఆమేన్. కానీ ప్రతిసారి అలా ఉండదండి. అర్థమైందా? కొన్నిసార్లు మనసులో అప్పుడే అనుకుంటాం, అప్పుడే నెరవేరిపోద్ది. అబ్బా దేవుడా ఎంత మంచోడువయ్యా నువ్వు యేసయ్యా, అసలు నీలాంటి వాళ్ళు లేరయ్యా, స్తోత్రం హల్లెలూయా అంటాం. కొన్నిసార్లు 10 సార్లు చేసిన ప్రార్థనకి జవాబు ఉన్నాడంటవా దేవుడు అంటే, ఆ ముందు రోజే ప్రార్థనకి జవాబు రాగానే దేవుడు ఎంత గొప్పోడు, నా పక్షంగానే ఉన్నాడు, దేవుడు నాకే కార్యం చేస్తున్నాడు అని అంత విశ్వాసంతో చెప్పిన నీవు కొన్నిసార్లు 10 సార్లు ప్రార్థన చేసిన జవాబు రాకపోతే, దేవుడు ఉన్నాడా, దేవుడు వింటున్నాడా, నేనేదో ఊహించుకుంటున్నానా, లేకపోతే దేవునికి నా మీద కోపం వచ్చిందా, ఇలాంటి ఆలోచనలు నీలో వస్తున్నాయంటే నీలో ఉన్న విశ్వాసం స్థిరమైన విశ్వాసము కాదు. దేవుని దగ్గర నుండి ఎస్ ఎంత బాగా తీసుకుంటామో నో వెయిట్ కూడా అంతే బాగా తీసుకోవాలండి. హల్లెలూయా. ప్రార్థనకి దేవుడు ఎస్ అనగానే అబ్బా ఎస్ అనుకుంటాం కదా మనం. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేస్తున్నాను ఎస్ అనగానే ఎంత బాగా స్వీకరిస్తామో, కొన్నిసార్లు నో అంటాడు. నో అంటే ఓకే సయ్యా పర్వాలేదు, నువ్వు నో అన్నా నా మంచి కోసమే కదా అనే మనసు మనకు ఉండాలండి. హల్లెలూయా. కొన్నిసార్లు నో అనగానే మొహం మాడిపోద్ది. నో అనగానే ఇంకా ప్రార్థన చేయనండి, దేవుడు నో అంటాడా, నేను ఇంత అడిగితే నాకు నో అని చెప్పాడా దేవుడు, నేను ఇంకా ప్రార్థన చేయనండి. ఇంకా వెయిట్ అంటే ఇంక చెప్పక్కర్లేదు. వెయిట్ అంటే నేను అంత వెయిట్ చేయలేనండి, నేను వెళ్ళి ఏదో ఒకటి తీసేసుకుంటానండి. దేవుడు జవాబు ఇవ్వడం ఎప్పటికి ఇస్తాడో తెలియదు కానండి, నేనే ఏదో ఒకటి వెళ్ళిపోయి ఏదో చేసేసుకుంటానండి అని లేనిపోని సమస్యలు కొంతమంది కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఏలియా ప్రార్థిస్తూ ఉండగానే యెహోవా అగ్ని దిగి దహన బలిని, పశువును, కట్టెను, రాళ్లను, బుగ్గిని దహించి వేసిందంట. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏలియా ప్రార్థన ఆకాశం నుండి అగ్నిని దింపింది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఆకాశం నుండి అగ్ని దిగడం ఇజ్ ఇట్ అ కామన్ థింగ్, ఇజ్ ఇట్ అ యూజువల్ థింగ్? సామాన్యంగా సాధారణంగా జరిగే విషయం అది. ఆకాశం నుండి అగ్ని దిగడం అంటే అది అసలు ఎప్పుడు జరగదు. వెరీ వెరీ అన్యూజువల్, ఒక రేర్ ఈవెంట్ అని చెప్పాలి. సొదొమ గొమొర్రాలను దేవుడు ఆకాశం నుండి గంధకాలను పంపించి కాల్చివేసినప్పుడు ఒకసారి జరిగింది. ఆ తర్వాత ఆకాశం నుండి అగ్ని దిగిన ఫ్యూ ఇన్స్టెన్సెస్లో ఇదొకటి. కానీ ఏలియా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి ఆకాశం నుండి అగ్నిని పంపించాడు. ఆ తర్వాత చూడండి 39వ వచనం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ఏలియా ద్వారా దేవుడు కార్యం చేశాడు, కానీ మహిమ ఎవరు పొందుకున్నారండి? అర్థమవుతుందా? దేవుడు సమస్యలు, సవాళ్ళు మన ఎదుట పెడతాడు.
అక్కడ నిలబడి పోరాడాల్సిన మనమే, కానీ అల్టిమేట్గా విజయం వచ్చినప్పుడు మహిమ ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, పోరాడాక ఆ జయమునకు వచ్చిన ఆ విక్టరీ యొక్క మహిమ ఏదైతే ఉందో కొన్నిసార్లు మనమే తీసుకుంటాం. నా వల్లే అండి అయింది, నేనేనండి చేసిందని. కొన్నిసార్లు మన గొప్పతనం ఏదో అందులో ఉన్నట్లుగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఏలియాకు విజయం ఇచ్చినది దేవుడే. ఏలియా అది గుర్తించాడు. యెహోవాయే దేవుడు, దేవునికే మహిమ చెల్లించాడు. 40వ వచనం, అప్పుడు ఏలియా ఒక్కనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. దేవునికి విరోధంగా నిలబడిన బయలు ప్రవక్తలందరినీ ఏలియా వధించిన, ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదంట. హల్లెలూయా. ఈ బయలు ప్రవక్తలు ఎవరికి సాదృశ్యం అంటే, కొన్నిసార్లు నీ ఎదుట నిలబడి నిన్ను సవాలు చేస్తున్న సమస్యలకు సాదృశ్యం అయితే, దేవుడు ఒక్క సమస్యకు కూడా నీ మీద విజయం ఇవ్వకుండా అన్ని సమస్యలపై నీకే జయమిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది అంటారండి, అన్నీ నేను పర్వాలేదు కానండి, ఈ ఒక్క శోధన మాత్రం అండి కొంచెం కష్టం అండి. అర్థమవుతుందా? ఈ ఒక్క శోధన నేను జయించలేను, ఈ ఒక్క సమస్య మాత్రం నన్ను ఏలుతుందండి, మిగతావన్నిటిని నేను ఏళ్తాను. నా నోరండి అది ఒక్కటే అండి నా కంట్రోల్లో ఉండదు, మళ్ళీ దేహం అంతా కంట్రోల్లోనే ఉంటుందండి. అర్థమవుతుందా? కొంతమందికి నోరు కంట్రోల్లోనే ఉంటుంది కానీ కళ్ళు కంట్రోల్లో ఉండవు. ఇవి ఒక్కటే అండి ప్రాబ్లమ్. ఈ కళ్ళతో ఏదైనా చూడడం మొదలుపెట్టానంటే అండి ఇంకా నా కంట్రోల్లో ఎక్కడికి వెళ్ళిపోతానో తెలియదండి, ఇంకా ఫోన్లోకి వెళ్ళిపోతానండి. కొంతమంది ఫోన్లోకి వెళ్ళిపోతారు. అర్థమవుతుందండి? తిండి ఉండదు, తిప్పలు ఉండవు, ఉద్యోగం ఉండదు, చదువు ఉండదు, స్నానం చేయరు, ఏమీ చేయరు. ఆ సోఫాలో జారబడి ఓ కుర్చీలో కూలబడి ఇంకా పడక మీద నుంచి కూడా లేవరు, అలా పడుకొని వెళ్ళిపోతారు ఫోన్లోకి. ఏదో తెలియని ప్రపంచంలోకి వెళ్ళిపోయి ప్రపంచం అంతా విహరించి వచ్చాక ఇక్కడ బతుక అలాగే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. అర్థమవుతుందండి? టెక్నాలజీని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. ఫోన్ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. ఫోన్ విషయంలో క్రమశిక్షణ లేకపోతే నీ జీవితంలో నీకు క్రమశిక్షణ లేనట్టే. ఫోన్లో ఏం చూస్తున్నావు? నీ క్రమశిక్షణ ఎంతసేపు గడుపుతున్నావు? నీకు క్రమశిక్షణ ఉండాలా? ఏలియా ప్రతి ప్రవక్తను, బయలు ప్రవక్తలందరినీ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా సంహరించాడంట. హల్లెలూయా. దేవుడు ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనకు అదే చేస్తున్నాడు వాగ్దానం. నీ ప్రార్థనతో నీకున్న ప్రతి శత్రువు పైన నేను జయమిస్తానంటున్నాడు. హల్లెలూయా. ప్రతి శోధనపై జయమిస్తానంటున్నాడు. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి నోటికి సమాధానం చెప్తానంటున్నాడు. హల్లెలూయా. నిన్ను సవాలు చేసిన ప్రతి ఒక్కరిని నీవు వెంటాడి తరిమేటట్లుగా, నువ్వు పారిపోయేటట్లుగా దేవుడు చేయడంట. నీ సమస్యలను తరిమే అంత శక్తిని దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. నమ్ముదామా? విశ్వాసంతో ఎంతమంది నమ్ముతున్నారండి? ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఏలియా యొక్క అఖండమైన విజయాన్ని నాయన మేము ధ్యానం చేసుకున్నాం. ఒక్కడే రోషం కలిగిన ప్రవక్త నీ కొరకు నీ పక్షంగా నిలబడ్డాడయ్యా. నువ్వు నీ ప్రవక్త పక్షంగా నిలబడి గొప్ప విజయం ఇచ్చావు ప్రభువా. ఒంటరిగా ఉన్న ఏలియాను నువ్వు విడిచిపెట్టలేదు. 480 బయలు ప్రవక్తలతో తలపడినప్పుడు ఘన విజయం ఇచ్చావయ్యా. ప్రతి బయలు ప్రవక్తను సంహరించడానికి కూడా శక్తి ఇచ్చావు ప్రభా. నిజమే, మా జీవితంలో మాకు విరోధంగా నిలబడుతున్న, పోరాడుతున్న శత్రువులు సంఖ్యలో ఒకవేళ బలములో మాకంటే అధికంగా ఉండొచ్చు, కానీ మేము భయపడకుండా, జడియకుండా మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని మేము జ్ఞాపకం ఉంచుకొని విశ్వాసముతో, ప్రార్థనతో పోరాడునట్లుగా కావలసిన కృప దయచేయండి. ఏలియా ప్రార్థన ఏ విధంగా ఆకాశం నుండి అగ్నిని దింపిందో ప్రభువా, మేము ప్రార్థన చేస్తూ ఉండగా మా కుటుంబాలలో, మా జీవితాలలో అనేక అద్భుతాలు, మా సంఘములో అనేక అద్భుతాలు మేము చూచినట్లుగా నీ కృప దయచేయండి. విన్న వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. నిన్ను ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.